ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం కావడం పైన బీజేపీ, జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తుండగా ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా మౌనంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేశారు. ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన పవన్ కళ్యాణ్ గురిపెట్టారు. దక్షిణాదిన ఏపీలో కూటమి భాగస్వామిగా మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితం అవడంతో దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు పవన్ కళ్యాణ్కు అప్పగించేలా కసరత్తు జరుగుతుంది. తిరుపతి లడ్డు వివాదం సమయంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెర మీదకు తెచ్చిన జనసేనానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించడంతో ఇక ఇప్పుడు పవన్ కొత్త యాత్ర ప్రారంభిస్తున్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 5 రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముందుగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శనను ప్రారంభించి అనంత పద్మనాభ స్వామి ఆలయం సందర్శనకు వెళ్తున్నారు. ఆ తర్వాత వరుసగా త్రిముఖ ఆలయాలను సందర్శించేలా పవన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వ్యక్తిగత టూర్లో భాగంగా సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీతో సహా తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు సైతం మద్దతు ఇచ్చారు. దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచితూచి వ్యవహరిస్తుంది. పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతుండగా ఇటు ఏపీలోనూ జనసేన ప్లీనరీ వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతున్నారు.